హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. మీషో అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఓపెన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ద్వారా ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే వాళ్ళ కంపెనీ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేశారో ఆ జాబ్ అప్డేట్స్ని మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మేము సో అండ్ సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయ్యింది, మేము ఫోన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, మీరు మాకు మనీ అనేది సెండ్ చేయండి అని ఎవరైనా మీకు కాల్ చేసి అడిగితే మీరు ఎవరికి కూడా మనీ సెండ్ చేయకండి, సెండ్ చేసి మోసపోకండి. అలా మనీ అడిగిన వారు ఎవరు కూడా మనకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయరు. ఎవరిని కూడా మీరు నమ్మవద్దు. మన ఛానల్ పేరు చెప్పి కూడా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. ఎవరైనా కూడా ఎవరికి కూడా మనీ పంపించవద్దని నేను ముందే చెప్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ పూర్తి చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో లేదా చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే అసోసియేట్ కేటగిరీ ప్రైజింగ్ అని మెన్షన్ చేశారు. మనకు లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక. మనకి తెలుసు మీషో అనేది చాలా పెద్ద సంస్థ అని. ఇందులో కనుక మనకు జాబ్ వచ్చినట్టయితే మన కెరియర్ అనేది చాలా బాగుంటుంది. ఇక మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ, బీటెక్ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ కానీ, బీటెక్ కానీ మీరు ఎనీ స్ట్రీమ్లో కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు బ్యాచెస్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. దాదాపు 2022, 23, 24, 25 బ్యాచ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు తప్పకుండా ఉండాలి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 to 3 years ఆఫ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ అట్లీస్ట్ 1+ year ఇన్ లీడింగ్ టీమ్స్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు నాన్ ఐటీ జాబ్ అనమాట. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ జాబ్ అయితే కాదు. ఇది వచ్చేసి మనకు నాన్ ఐటీ జాబ్ అనమాట. ఐటీ అండ్ నాన్ ఐటీ అని 2 types ఉంటాయి. ఇది వచ్చేసి మనకు నాన్ ఐటీ జాబు. ఈ జాబ్కి మనకు బీఈ కానీ, బీటెక్ కానీ ఎనీ స్ట్రీమ్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీమ్ లీడింగ్లో మనకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ఉండాలి. అంటే టీమ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే టీమ్స్తో వర్క్ చేయించడం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు తప్పకుండా ఉండాలి. అలాగే 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ విత్ స్టార్టప్స్ అండ్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్స్ ఈజ్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే స్టార్టప్స్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కూడా అది యాడెడ్ అడ్వాంటేజ్గా అవుతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టు ఎనలైజ్ డేటా అండ్ బిల్డ్ పిఓవి అని మెన్షన్ చేశారు. మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే బిల్డ్ పిఓవి గురించి కూడా మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. మైక్రోసాఫ్ట్ గురించి అయితే తప్పకుండా మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ కస్టమర్స్ అని మెన్షన్ చేశారు. మనము కస్టమర్స్ గురించి అలాగే బిజినెస్ గురించి మనకు మంచి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. ఇది వచ్చేసి మెయిన్లీ ఎవరికైతే B2B గురించి అలాగే B2C గురించి అవగాహన ఉందో వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మీరు కామన్గా ఎటువంటి జాబ్ అప్లై చేసినా కూడా మీకు తప్పకుండా మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. లైక్ ఆ రిలీజియన్ బట్టి సమ్ కంపెనీస్కి వచ్చేసి హిందీ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ మనకు మంచి గ్రిప్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ వచ్చుంటే అది మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే మనము బాగా మంచిగా టీమ్ లీడ్ చేసే
క్వాలిటీస్ అనేవి మనలో ఉండాలి. టోటల్గా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మనలో ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెంటర్, మోటివేట్ అండ్ ప్రొవైడ్ డైరెక్షన్స్ టు ఏ టీమ్ ఆఫ్ కీ అకౌంట్ మేనేజర్స్ అని మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే అడ్వకేట్ మీషో వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ అక్రాస్ యువర్ టీమ్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు టోటల్లీ ఒక క్యాండిడేట్కి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ సూటబుల్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. రీసెంట్లీ పాస్డ్ అవుట్ అయ్యుండి మీరు ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ రీసెంట్గా పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎనీ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా కూడా ఏం పర్వాలేదు, మీరు అందరూ కూడా ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి. అందరికీ కూడా రిటర్న్ మెయిల్స్ అనేవి తప్పకుండా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఈ జాబ్ అప్డేట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు క్లారిఫై అనేది చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.